డబ్బులు ఇవ్వకుండా కస్టమర్ వేధించిందంటూ ర్యాపిడో రైడర్ వీడియో రికార్డ్ చేశాడు. లొకేషన్ దగ్గర డ్రాప్ చేశాక డబ్బులు అడిగితే బూతులు తిట్టిందని ఆరోపిస్తున్నాడు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ తనని బెదిరించిందని, పోలీస్ స్టేషన్కు వెళ్దామంటే పారిపోయిందన్నాడు రైడర్. యువతి తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హైదరాబాద్లో జరిగింది ఈ ఘటన. మిస్బిహేవ్ చేశానంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అంటే రానంటుంది. ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ కోసం మిస్బిహేవ్ చేశానని డ్రాప్ లో నుంచి దిగేసింది. డ్రాప్ లో నుంచి దిగిపోయి నన్ను తన్ని అమ్మ బూతులు తిట్టింది. అన్ని రికార్డ్ అయ్యి ఉన్నాయి. హిందీలో తిట్టింది. అవి నీకు పెడతాను పోస్ట్ లో. అక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వస్తాను మేడం. మీకు చదవచ్చు కదా, అందుకే అమ్మ బూతులు తిట్టారు. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. డబ్బులు పేమెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి, ఏదో షాక్ ఉండడానికి ఇలా దిగిపోయి వెళ్ళిపోస్తారు. మిస్బిహేవ్ చేస్తానని అబద్ధం చెప్పి రైడ్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతుంది. ఇవిడ రికార్డ్ చేసుకుని ఉన్నాను. పేమెంట్ ఇస్తలేదు మేడం. ర్యాపిడో మిస్బిహేవ్ చేశానంటుంది. పోలీస్ స్టేషన్ డబ్బులు ఇవ్వకుండా కస్టమర్ వేధించిందంటూ ర్యాపిడో రైడర్ వీడియో రికార్డ్ చేశాడు. లొకేషన్ దగ్గర డ్రాప్ చేశాక డబ్బులు అడిగితే బూతులు తిట్టిందని ఆరోపిస్తున్నాడు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ తనని బెదిరించిందని, పోలీస్ స్టేషన్కు వెళ్దామంటే పారిపోయిందన్నాడు రైడర్. యువతి తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హైదరాబాద్లో జరిగింది ఈ ఘటన. మీకు చదవచ్చు కదా, అందుకే అమ్మ బూతులు తిట్టారు. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. పేమెంట్ ఇస్తలేదు మేడం. ర్యాపిడో మిస్బిహేవ్ చేశానంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు.